హాయ్. హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు అందరికి యూజ్ అయ్యేటువంటి అంటే మన అమ్మ, నాన్న లేని అంటే తల్లిదండ్రి చనిపోయిన వాళ్ళ అనాథ పిల్లల కోసం నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. స్కిప్ చేయకండి. చాలామందికి యూజ్ అవుతుంది. సో, ప్లీజ్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏందంటే హీల్ అనే సంస్థను ఆహ్, కోకాట సత్యనారాయణ గారు ఈ అంటే అనాథ పిల్లలకు ఉపయోగపడే విధంగా మంచి కార్పొరేట్ స్థాయిలో అనాథ జీవితాల్లో వెలుగు నింపే హీల్ అనే ఈ సంస్థను స్కూలు అనమాట ఇది. కార్పొరేట్ స్థాయిలో ఉంటుంది. ఏమాత్రం కార్పొరేట్ యూట్యూబ్‌లో చూశాను, నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి నేను ఈ వీడియో మీకు నేను చూపిస్తున్నాను. ఇది మార్చ్ 18థ్ వరకు మీకు అప్లికేషన్ ఎవరైతే అమ్మా, నాన్న లేరో సో, వారి యొక్క మరణ మరణ ధృవీకరణ పత్రాన్ని వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తండ్రి గాని, తల్లి గాని చనిపోయినచో డెత్ సర్టిఫికేట్ చూపించి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ కూడా ఇస్తున్నాను చూడండి. ఈ నెంబర్‌కైతే కాల్ చేయండి. కాల్ చేస్తే గనుక ఏమేమి సబ్మిట్ చేయాలి, ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఉంటుంది. 10థ్ టు ఇంటర్ కూడా ఉంటుందనమాట. ఇది మొత్తం ఫ్రీ. ఒక్క రూపాయి అమౌంట్ కొట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఎక్కడన్నా మనకు తెలిసిన అనాథ పిల్లలు చాలామంది ఉంటారు. తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ స్కూల్ వచ్చేసి ఏలూరు జిల్లా, మన ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు జిల్లాలో తోటకల్లి అనే ప్లేస్‌లో 90 ఎకరాల్లో ఉంది ఈ ప్లేస్ అంట. 15,000 పుస్తకాల గ్రంథాలయం గూడా ఉంది. ఏ కార్పొరేట్ స్థాయిలో గూడా ఈ మాత్రమైన అద్భుతమైన వసతులు లేవండి. ఈ విధంగా ఈ స్కూల్ అయితే చాలా ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మార్చ్ 18థ్ లాస్ట్ అనమాట. ల్యాబ్స్ కానీ, సబ్జెక్ట్స్ కానీ, ఆహ్, గేమ్స్ ఆడుకోవడానికి గానీ, ఏదన్నా గానీ చాలా ఈ యొక్క స్కూల్‌లో పెట్టడం జరిగింది కోకాట సత్యనారాయణ గారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఏ అనాథలైన పిల్లలు చదువుకు దూరం మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే ఇలాంటి పిల్లలు చదువుకు దూరం కాకూడదనే మెయిన్ ఉద్దేశంతోనే ఆయన ఈ హీల్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్చ్ 18థ్ లాస్ట్ డేట్. ప్యారడైజ్ ప్రవేశాలు దరఖాస్తులు కాకపోవడం అనేసి ఆ పేపర్‌కి కూడా ఏశారు. నేను ఈరోజు ఆ పేపర్‌లో చదివి ఇది ఏదైనా నా వల్ల 10 మందికి వెళ్తుంది అనే ఉద్దేశంతో నేను వీడియో చేశాను. సో, అనమాట ఇది. నేను ఒక నెంబర్ మళ్ళీ చెప్తున్నాను. ఈ నెంబర్‌కి డయల్ చేయండి. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ప్లీజ్ ఎవరైతే ఉంటారో అమ్మ, నాన్న లేని వాళ్ళ పిల్లలకి మీరు చాలా హెల్ప్ చేసినట్టుంటది. ఒక కాల్ చేయండి. వీలైతే సహాయం చేయండి. తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడేవారుంటారు. చదువుకు దూరం ఎందుకు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థ చాలా సక్సెస్ అవుతుందండి. బాగా మంచి స్కోర్ ఉంది. కార్పొరేట్ స్థాయి ఏమాత్రం మనం లక్షలు ఓడుస్తున్నాం కాబట్టి ఏమాత్రం తగ్గదు. నేనైతే లక్షలు వస్తున్నా గానీ ఏం యూజ్ అయితే లేదు పిల్లలకి. దానికి మించి ఉంది. మనకు ఫ్రీగా ఎవరు ఈ కాలంలో ఎందుకంటే అమ్మ, నాన్న లేని పిల్లలు అనాథలైపోతారనే వాళ్ళ కోసం మాత్రమే ఈ స్కూల్‌ని ఒకరు సత్యనారాయణ గారు పెట్టడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలా. ఫుడ్‌కి గానీ, హాస్టల్ బెడ్స్‌కి గానీ చూడండి రూమ్స్ ఎలా ఉన్నాయి. నేను పెడుతున్నాను కొన్ని ఫోటోస్. ల్యాబ్స్ గానీ, ఎన్విరాన్మెంట్ గానీ 90 ఎకరాస్ అండి. ఇప్పుడున్న స్కూళ్ళలో ఆన్‌లైన్‌నే గొంతులో బిల్డింగ్స్ పైన ఉంటాయి. అట్లా ఏమి ఉండదు. ఈ స్కూల్ వచ్చేసి చాలా నీట్‌గా ఉంటుంది. బాత్రూమ్స్ క్యాంటీన్స్ గానీ అన్నీ నీట్‌గా ఉంటుంది వసతులు. ఎవరైనా ఉంటే గనుక మీకు తెలిసిన అనాథ పిల్లలు గానీ, నాకు తెలిసిన గానీ, 10 మందికి తెలిసి ఎవరన్నా ఎక్కడన్నా ఉన్న వాళ్ళకి గానీ మనం హెల్ప్ చేసి ఆహ్, అట్‌లీస్ట్ మనం ఆ నెంబర్ అన్నా ఇస్తే వాళ్ళన్నా కాల్ చేస్తారు. మనం ఈ యూట్యూబ్ ద్వారా ఆ నెంబర్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో చదివించుకోలేని అమ్మా, నాన్న లేని పిల్లలకు ఆ నెంబర్ జస్ట్ వాళ్ళకిచ్చేసి కాల్ చేయండి. ఇదేదో ఫ్రీ స్కూల్ అంట ఏలూరు జిల్లాలో ఉంది. చాలా మంచి స్కూల్ అని అది చెప్పండి చాలు. అక్కడికెళ్ళి మిమ్మల్ని వాళ్ళే ఎళ్ళిపోతారనమాట కాల్ చేసి. మనకు అంత ఓపిక లేనప్పుడు. హెల్ప్ చేయాలనుకుంటే మనమే కాల్ చేసి ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎంతవరకు ఉంటుంది, ఏ అప్లికేషన్ తీసుకెళ్ళాలనేది ఇన్ఫర్మేషన్ అయితే మనకు చెప్తారు. దయచేసి మటుకు ఇది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుందని నేను ఈ వీడియో చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోవడం వల్ల చాలా నష్టం ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇది సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో వెళ్తుంది. అలాగే షేర్ చేయండి. ఇది కేవలం నా కోసం వద్దు, అనాథ పిల్లల కోసం
ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనండి, ఉంటానండి.